ప్రశ్నలకు ఆయన ఆన్సర్ చెప్పి కామ్గా బయటకు వచ్చింటే ఇంత విషయం అయ్యేది కాదేమో. కానీ ఆయన బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ వీటిని రాజకీయ కక్ష సాధింపు చర్యలు అనటం, చిట్టినాయుడు రాసిచ్చిన స్క్రిప్ట్ని అధికారులు మాట్లాడారు అనటము, ఇవన్నీ కూడా ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. ఆయనకేంది, నేను జైలుకు పోయినా నాలాగా జైలుకు పంపించాలి వాళ్ళను కూడా అనేసే ఉద్దేశంతో కక్షపూరితంగా వ్యవహరిస్తూ చట్టం వాళ్లకు చుట్టం లాగా వ్యవహరిస్తున్నది. ఇప్పుడు రామన్న చేసిన తప్పేంది? ఇందాక మిత్రుడు కాంగ్రెస్ నాయకులు ఒక మాట అన్నారు, సిగ్గు లజ్జ వదిలేసిండ్రు బిఆర్ఎస్ నాయకులు అది ఇదని మాట్లాడిండ్రు. సిగ్గు లజ్జ వదిలేసింది కాంగ్రెస్ నాయకుల లేకపోతే ఏం చేసిండ్రు అనేది ఒక్కసారి మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగిన్ పిలిచి అడగాలి. ఇంకొకటి ఏంటంటే భాషా పరిజ్ఞానం లేదు బిఆర్ఎస్ వాళ్ళకు అని చెప్తున్నాడు. భాష గురించి, భాషా పరిజ్ఞానం గురించి మాట్లాడే నైతిక హక్కు, అర్హత కాంగ్రెస్ నాయకులు కోల్పోయారు. ఎందుకంటే రండాలు, పేగులు తీసి మెడలేసుకునుడు, ఇవన్నీ మాట్లాడింది ప్రముఖ వ్యక్తి, ప్రథమ పౌరుడు, మన ముఖ్యమంత్రి వర్యులు. ఆయన నేర్పించిన భాషనే మేమందరం మాట్లాడుతున్నాం. ఇందాక ఈడీ ఆఫీసుల దగ్గర అక్కడ పోయి ఇక్కడ పోయి ధర్నాలు చేస్తారు, రాస్తారోకాలు చేస్తారు అని మాట్లాడుతున్నారు. రాహుల్ గాంధీ నేషనల్ హెరాల్డ్ కేసులా ఆయనను అధికారులు పిలిస్తే వీళ్ళు పోయి రాజ్భవన్ లో ధర్నాలు చేయలేదా అండి? జైళ్లలో వీళ్ళ నాయకులు పడితే జులుజు తీసిన ఘనత వీళ్ళ నాయకులకు, వీళ్ళ పార్టీకి కాదా అండి? ఏం మాట్లాడుతున్నారండి? అక్రమంగా, అన్యాయంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 420 హామీలను, 6 గ్యారంటీలను గంగల కలిపి ప్రజా పాలన అని పాలనను గాలికి వదిలేసి ఓన్లీ ఢిల్లీకి కప్పం కట్టడానికి రోజుకొకసారి తిరుగుతాడు. ప్రజా పాలన అన్నారు, ఇందిరమ్మ రాజ్యం అన్నారు, ఆడవాళ్ళకి ఏమి ఇస్తా అన్నారు, 2500 ఇస్తా అన్నారు, తులం బంగారం ఇస్తా అన్నారు, స్కూటీలు ఇస్తా అన్నారు. ఇవన్నీ డైవర్ట్ చేయడానికి ఎవరైతే ఎదిరిస్తున్నారో, ఎవరైతే ఈయన ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాల మీద ప్రశ్నిస్తున్నారో ఆ నాయకుల మీద కేసులు పెడతారు. 20 నెలల్లో రేవంత్ రెడ్డి చేసిన ఘనకార్యాలు ఏమన్నా ఉన్నదానంటే కేటీఆర్ గారి మీద 14 కేసులు, హరీష్ అన్న గారి మీద 7 కేసులు, కేసీఆర్ గారిని విచారణకు పిలుచుడు, సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్న ప్రతి ఒక్కరి మీద కేసులు పెట్టుడు, పొద్దుగాలొచ్చి పోలీస్ స్టేషన్ లో కూర్చోవాలి, సాయంత్రం పూట పంపిస్తాం అని చెప్పుడు. ఇది తప్ప తెలంగాణ రాష్ట్రంలో ఏమన్నా జరుగుతుందా? ఒకప్పుడు బాపు కేసీఆర్ గారి పాలనలా తెలంగాణ రాష్ట్రంలో రైతు బంద్ వచ్చిందా, బీమా వచ్చిందా, కేసీఆర్ కిట్ వచ్చిందా, సంక్షేమ పథకాలు అందరికి అందినాయా అనే చర్చ జరుగుతుండే. కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాలనలా ఏం చర్చ జరుగుతుందంటే, నీ మీద కేసైందా, నా మీద కేసైందా, ఈడీ వచ్చిందా, కాళేశ్వరం మీద కమిషన్ వచ్చిందా, ఇవే అండి. ఎట్లుండే తెలంగాణ, ఏం చేస్తున్నారు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు? మాట్లాడే నైతిక హక్కును కూడా కోల్పోయినరు. జూన్ మాసం వచ్చింది, వానాకాలం పంటను వేస్తారు రైతన్నలు. ఇప్పటి వరకు కెనాళ్లలో నీళ్లు లేవు, చెర్లల్లో నీళ్లు లేవు, వాగుళ్లలో నీళ్లు లేవు, మిడు మానేర్ల నీళ్లు లేవు. ఇప్పుడు పంటకు రైతులకు నీళ్ళు ఎట్లిస్తారు అది కూడా చెప్పాలి. ఇప్పుడు కేటీఆర్ గారు ఏదో చేసిండు అని అంటారు. ఏం చేసిండ్రండి కేటీఆర్ గారు? హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను పెంచడానికి ఈ ఫార్ములాను అన్ని రాష్ట్రాలను పక్కకు దొట్టేసి హైదరాబాద్ కు, తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చిండు. 40 కోట్లతోటి ఈ ఫార్ములా రేసు పెడితే 700 కోట్ల పెట్టుబడులు వచ్చినాయి. ఈ ఫార్ములా రేసు కంటిన్యూస్ ప్రాసెస్. ఈసారి ఒప్పందం చేసుకుంటే నెక్స్ట్ ఇయర్ జరుగుతుంది, నెక్స్ట్ ఇయర్ ఇట్లా 5 years వరకు కంటిన్యూస్ ప్రాసెస్. ఇప్పుడు అధికారం కోల్పోతుంది అనేసి మేము అనుకోలేదు. తొందర జరగాలనే ఉద్దేశంతో అక్కడ ఈ ఫార్ములాకు ఎంట్రీ ఫీజు కట్టడం జరిగింది. బ్యాంకుల్లో 40 కోట్లు ఉన్నాయి. ఆ బ్యాంకులున్న 40 కోట్లను వెనక్కు తీసుకొచ్చే తెలివి లేక, ఈ ఫార్ములాను నిర్వహించే తెలివి లేక వీళ్ళందరూ కేటీఆర్ గారి మీద, బిఆర్ఎస్ పార్టీ మీద బురద చల్లుతున్నారు. కేటీఆర్ గారు ఇప్పుడు అక్కడ ఈడీ ఆఫీస్ లా ఏసీబీ దాంట్లో చర్చ జరిగిన వెంటనే, విచారణ జరిగిన వెంటనే ప్రెస్ మీట్ ఎందుకు పెట్టిండు అని మాట్లాడుతున్నాడు కదా. ప్రెస్ మీట్ పెట్టాలి బరాబర్. ఇదివరకు చెప్పినాయి అంటే మేము చేసినవి చెప్పుకోలేకనే ఓడిపోయినాం. మీరు ఏదైతే చేస్తున్నారో, ఏవైతే గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ పోలీస్ అడిగినా చెప్తారు, మాకు పైనుండి ప్రెజర్ ఉన్నది మేడం, రోడ్ల మీద మీరు ఉండద్దు, మాకు పైనుండి ప్రెజర్ ఉన్నది మేడం, నీలోఫర్ల మీరు కాఫీ తాగద్దు, మాకు పైనుండి ప్రెజర్ ఉన్నది మేడం, తెలంగాణ భవన్ కు మేము తాళాలు వేస్తాం. ఇదా అండి ఇందిరమ్మ రాజ్యం? ఇదా అండి బారికేడ్లను తీసేసిన
కంచెలను మొత్తం తీసేసిన, ఎక్కడికస్తే అక్కడికి ప్రశ్నించుర్రి అని చెప్పిండు కదా. ప్రశ్నిస్తున్న వాళ్ళందరి మీద కేసులు ఎందుకు పెడుతున్నాడు? బిఆర్ఎస్ పార్టీకి భవనానికి ఈ రోజు ఎందుకు తాళాలేసిండు రేవంత్ రెడ్డి అనేటైనే? ఒక నాయకుడికి అండగా కార్యకర్తలు వస్తారు, రోడ్ల మీద కూసుంటే తప్పు, వాహనాలు ఆపితే తప్పు, ఏది ఆపకపోయినా కూడా నీలోఫర్ కేఫ్ దగ్గర ఛాయలు లాగడానికి, కాఫీలు లాగడానికి పోయిన ప్రతి కార్యకర్తను, ప్రతి నాయకుడిని తీసుకుపోయి పోలీసులు ఎటుబడితే నెట్టడం. ఇదా అండి రాజ్యం? ఏం రాజ్యం తీసుకొచ్చిండ్రు? బీజేపీ నాయకులు నోరు మెదుపుతలేరు. ఎందుకు? ఆ వెమ్లవాడలా ఏమైతుంది, రోజుకొక గోమాత చచ్చిపోతుంది, అక్కడ గడ్డి లేక రోజు గోవులు చచ్చిపోతారు, వాటి మీద మాట్లాడరు ఎందుకు? బీజేపీ కాంగ్రెస్ ఒక్కటని నిరూపించుకోవడానికి మాట్లాడలేకపోతున్నారా? రోజుకొక వైఫల్యం అండి, రోజుకొక కేసు అండి. రైతు బంధు లేదు, రైతు భరోసా లేదు, అసలు ఇదివరకు బోనస్ ఇయ్యలేదు, బోనస్ ను బోగా చేసిర్రు. ఇవన్నీ డైవర్ట్ చేయడానికి రామన్న మీద బురద జల్లే కార్యక్రమాలు చేసుకున్నారు. కేసీఆర్ గారు బయటికి వచ్చిర్రు, మాట్లాడలేదు అని అంటున్నారు కదా. ఇప్పుడు కాంగ్రెస్ నాయకుడు కేసీఆర్ గారు బయటికి వచ్చి ప్రెస్ మీట్ పెడదామని అనుకున్నారు. అక్కడ ఏదైతే విచారణ కమిషన్ ఉన్నదో ఆ కమిషన్ సాక్షిగానే ప్రెస్ మీట్ పెడదామని అనుకుంటే అక్కడ 5 నిమిషాలు కూడా మా నాయకుడిని ఉండనీయలేదండి వీళ్ళు. అసలు చెప్పడానికి మేము ప్రజలకు ఏం జరిగింది, మమ్మల్ని ఏం తెలంగాణ భవన్ ఉంది కదా, మీ తెలంగాణ భవన్ ఉంది కదా, ప్రెస్ మీట్ అక్కడ పెట్టుకోవచ్చు కదా, అక్కడ మాట్లాడుకోవచ్చు కదా. మమ్మల్ని ఏ భవన్ పిలిచిరో ఆ భవన్ ముందర పెడతాం. ప్రజాస్వామ్యం కాదా అండి? అక్కడ పెట్టుకోనివ్వనప్పుడు నాయకులకు ఎక్కడ పడితే అంటే అక్కడ ప్రెస్ మీట్ పెట్టుకోవడానికి అవకాశం లేదా అండి? కానీ అక్కడ ప్రశ్నలు వాళ్ళు ఏం అడిగిండ్రో ప్రజలకు చెప్పే హక్కు వాళ్ళకు ఉండదా అండి? ఏం చేస్తున్నారు ఇందిరమ్మ రాజ్యంలో? కేటీఆర్ గారు ఎక్కడ మాట్లాడారు? సెక్షన్ ఈ రోజు తెలంగాణ భవన్ చుట్టూ ఏసీబీ కార్యాలయం దాకా 144 సెక్షన్ ను విధించిర్రు. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మా కార్యకర్తలు వస్తుంటే వాళ్ళందరినీ ఎక్కడికక్కడ ట్రాఫిక్ పోలీసులు ఆపిర్రు. ఇది కదా అండి రజతోత్సవ సభ పెట్టుకుంటే ట్రాఫిక్ పోలీసులు ఆపుతారు. కమిషన్ కు మా నాయకులను పిలిస్తే ఆ ట్రాఫిక్ ను ఎడమడం చేసేసి మా కార్యకర్తలను రాకుండా చేస్తారు. ఎందుకు ఇంత భయం పట్టుకున్నది రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి? సరే, పావని గారు మళ్ళీ మాట్లాడు. రామరెడ్డి గారు, కేటీఆర్ గారి